శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు ఈ భీషణులతో పాటు అందరూ వెళ్ళిపోతారు కానీ హనుమంతుడు మాత్రం అయోధ్యలోనే ఉండిపోతానని రాముడికి చెప్పడంతో హనుమంతుడి కోసం ఒక పెద్ద గదిని ఏర్పాటు చేస్తాడు. అయితే ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి నుదుటిపై సింధూరం పెట్టుకుని మురిసిపోతుంది. అర్థం కాని హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారో అని అడుగుతాడు. దానికి సీతాదేవి సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు కలకాలం నాతోనే ఉంటాడని చెప్తుంది. ఇంక వెంటనే హనుమంతుడు భటులను పిలిపించి కుప్పలు తెప్పలుగా సింధూరాన్ని తన గదిలో పెట్టించమంటాడు. భటులు బస్తాలతో సింధూరాన్ని తన గదిలో పోస్తే హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకుని ఆ సింధూరం కుప్పలోకి దూకుతాడు. ఈ ఘనకార్యాన్ని రాముడికి చూపిద్దాము అని వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చిందని భయపడి పారిపోతారు. అలా నేరుగా రాముడి దగ్గరికి వెళ్లి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు నవ్వుతూ హనుమంతుడి భక్తికి అమాయకత్వానికి ఎంతో మెచ్చుకుని ఎన్ని జన్మలెత్తిన హనుమంతుడు రాముడితోనే ఉండేలా వరాన్ని ప్రసాదిస్తారు. అందరూ చెప్పండి గట్టిగా, జై శ్రీరామ్.